హలో అండి, రైతులందరికీ నమస్తే. ఈరోజు మనం వచ్చి పెద్దపల్లి గ్రామంలో ఉన్నామండి. ముత్తూరు మల్లికార్జున రైతు టీబీఎస్ కంపెనీ ఛాంపియన్ 27 అండి మక్కర వేశాడండి. దాదాపు ఇతను 2 ఎకరాలలో వేశాడు. ఇది ఇతని మాటల్లోనూ మరి దీని పంట కూడా మనకు మిగతా కంపెనీల కన్నా ఈ పంట ఎక్కువ వచ్చుతుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడండి. ఈ పంట ఎట్లా వచ్చింది, ఏ నెల విత్తనం నాటాడు, దీని వివరాలు మొత్తం మల్లికార్జున అడిగి తెలుసుకుందామండి. చెప్పండి మల్లికార్జున గారు, మీరు ఏ నెల వేశారు, జనవరి లాస్ట్ వేసిన, మీకు ఎట్లున్నా చెప్పండి. జనవరి లాస్ట్ ఎండింగ్ వేసిన. ఇది దాదాపు 45 బస్తాల 45 క్వింటాల కాడికి వస్తాయి. ఇవి టీవీఎస్ షాంపూ 26 ఛాంపియన్ 26 27 విత్తనం కూడా బాగా కొసల్ల గింజ ఉన్నది, బెండు పోలేదు. ఇది దాదాపు అన్ని కంపెనీల కంటే ఇది దాదాపు మంచిగా ఉంది. నాకు ఇది దాదాపు 45 క్వింటాల వరకు ఖచ్చితంగా వచ్చేది ఉంది, ఆశాభావం ఉన్నది. ఇప్పుడు మరి ఏ నెల వేసినావు, ఇది ఏ నెల విత్తనం? జనవరి లాస్ట్ 4 నెలల విత్తనం. 4 నెలల పంట. ఇది పురుగు కూడా కంట్రోల్ బాగా, అదిలో వేరే దానికంటే దీనికి కొంచెం పురుగు కూడా తక్కువ ఉంది. మరి మొగి పురుగు కానీ లేకపోతే ఏదైనా లద్ది పురుగు కానీ ఇది ఏం బాగా తక్కువ వాడే. మన టీబీఎస్ కంపెనీ వాళ్ళే ఇచ్చారా? సార్ టీవీఎస్ వాళ్ళే ఇచ్చారు. ఈ టీబీఎస్ కంపెనీ ఇతర ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? నేను ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం వాడిన. అన్నిటికంటే ఇది కొంచెం బాగుంది. మాకు తెగులు తక్కువ ఉంది, పురుగు తక్కువ ఉంది. గాడుపు అడ్డం పడుడు కూడా ఏదన్నా పడుడు కూడా లేదు. ఇంత గాడుపు వచ్చినా ఇంత అది వచ్చినా కూడా చెట్లు పడ్డాయి కానీ మక్క పేరు వాళ్ళది వరకు కూడా. ఇప్పుడు రైతులకు ఏం చెప్పదలుచుకున్నావు? టీబీఎస్ ఛాంపియన్ మొక్కలు పెట్టాలి కంపల్సరీ. ఇతను బాగుంది, పెట్టుకోవాల్సిందే. మనం రైతులకు లాభాలు ఉంటది. చూడండి, ఈ మొక్కలు మొత్తం కంపెనీ వాళ్ళు ఇక్కడ ప్రదర్శన పెట్టారు. మొక్కలు తీసండి, మొత్తం కింద నుంచి మీ దాకా మొక్క కూడా సేమ్ వస్తుంది. అందువల్ల మీరు ఈ టీబీఎస్ కంపెనీ విత్తనాలు వాడాలని మన మల్లికార్జున గారు చెప్తున్నారండి. మనతోటి మన టీబీఎస్ డిస్ట్రిబ్యూటర్ అయిన మనిసాయి కోరే గారు ఉన్నారండి. ఈ ఛాంపియన్ 27 గురించి అతని మాటలను తెలుసుకుందాం. చెప్పండి కోరే గారు, మీరు ఎన్ని క్వింటాలు అమ్మారు? సీడ్ మీకు ఎట్లా అనిపించింది? రైతు ఏమన్నాడు? ఆయన సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది రైతు కూడా. ఈ విత్తనాల గురించి మీరు చెప్పండి మీ మాటలు. టీబీఎస్ కంపెనీ ఛాంపియన్ 27 ఈ నెంబర్ వచ్చేసి ఇది ఈ రైతుకి ఇచ్చినాం. చాలా సంతోషంగా ఉన్నాడు. హలో, సంతోషంగా ఉన్నాడు. ఆయన కూడా వాళ్ళకు ఇప్పుడు కంపెనీ వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఫీల్డ్ పెట్టుకున్నారు, చూసారు. ఫీల్డింగ్ బాగా వచ్చిందని చెప్తారు. రైతు కూడా సంతోషంగా ఉన్నాడు. 40 క్వింటాలు 45 క్వింటాలకు తగ్గదని చెప్తాను. ఇప్పుడు ఈ విత్తనాలు టీబీఎస్ కంపెనీ మీద అందుబాటులో ఉంటాయి రైతులు? ఉంటాయి అందుబాటులో. ప్యాడీ, కాటన్, మేజ్ అన్ని రకాలు మా దగ్గర దొరుకుతాయి టీబీఎస్ కంపెనీ. ఓకే. మనతోటి టీబీఎస్ కంపెనీ గోపాల్ రెడ్డి సార్ గారు ఉన్నారు, ఆర్ఎం గారు. మన ఈ కంపెనీలో దాదాపు సార్ చేయబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ మన ఛాంపియన్ విత్తనాల గురించి సార్ కూడా వారి రైతులకు కొన్ని విషయాలు తెలియజేస్తారండి. విత్తనం దిగుబడి ఎట్లా వస్తుంది, కంపెనీ విశిష్టత అని తెలియజేస్తారు. చెప్పండి సార్, కంపెనీ గురించి చెప్పండి. ఈ ఛాంపియన్ సీడ్ ఎట్లా వస్తుంది, దిగుబడి రైతులకు వివరించండి మీరు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు మరియు రీడర్ మిత్రులకు ధన్యవాదాలు, మేము పిలవగానే వచ్చినందుకు. ముఖ్యంగా ఈ రకం ఏంటంటే, మా కంపెనీ వచ్చేసి టీబీఎస్ సీడ్స్ అనే కంపెనీ రకము. కంపెనీ వచ్చేసి 2 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి దీనిలో రకరకాల మొక్కజొన్న రకాలు ఉన్నాయి, వరి రకాలు ఉన్నాయి. స్పెషల్గా ఏంటి అంటే ఈ మొక్కజొన్న రకము ఛాంపియన్ 25 అనే నంబరు మనకు ముఖ్యంగా ఎప్పుడంటే రబీ యాసంగి చేసుకుంటే అత్యధిక దిగుబడులు పొందుతారని చెప్పి రైతులకు మేము సజెస్ట్ చేసినాము. మా సజెషన్ ప్రకారం రైతులు చాలా మంది వేసుకొని అత్యధిక దిగుబడులు పొంది మమ్మల్ని ఆనందపరిచారు. అదేవిధంగా ఈ రైతు వచ్చేసి మన మల్లికార్జున గారు మేము చెప్పగానే మన పెద్దపల్లి మనిసాయి ఫర్టిలైజర్ కుమ్మరి దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళ అనుభవంతో చేసి ఇక్కడ చూస్తే చాలా మాకు సంబరంగా అనిపిస్తుంది. పంట రకము మాకు దిగుబడి వచ్చేసి 45 కిలో వరకు వస్తుంది అనిపిస్తుంది మాకు. ఈ రకాన్ని ప్రతి ఒక్క రైతు కూడా వేసుకొని అందరూ అత్యధిక దిగుబడులు పొంది మమ్మల్ని ఆనందపరచాలని కోరుకుంటున్నాము. దీని ముఖ్య లక్షణం ఏంటి అంటే, మనకు వచ్చేసి ఈ పంటకాలం 120 రోజుల పంటకాలం ఇది. దీనికి వచ్చేసి మినిమం కంకికి 16 నుంచి 18 వరుసలు ఉంటాయి. ఈ ప్రతి వరుసకు కూడా 42 గింజలు వస్తాయి. ఒక కంకి వచ్చేసి బరువు మనకు సుమారుగా 96 నుంచి 104 గ్రాముల వరకు ఉంటుంది. బొలిచిన విత్తనాలు అని చెప్పేది, ఎండిపోయినాక విత్తనాలు అని చెప్పి బరువు చెప్పేది. ఈ ఒక ఎకరానికి వచ్చేసి సుమారు 36 నుంచి 37 వేల మొక్కలు వస్తాయి మనకు. ఒక్కొక్క కంకి వచ్చేసి
సుమారు 100 గ్రాములు వేసుకున్నా మనకు 36 నుంచి 35 క్వింటాల దిగుబడి వస్తుంది. దీని ముఖ్య లక్షణం ఏంటి అంటే ప్రతి కర్ర కాకుండా మినిమం 5 నుంచి 10% కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే డబుల్ కంకులు వస్తాయి. ప్రతి కంకి కూడా 2 సేమ్ వస్తాయి. దానివల్ల మనకి ఏంటంటే 5 నుంచి 10% పెరిగినా కూడా ఒక 4 నుంచి 5 క్వింటాల దిగుబడి పెరుగుతుంది. కాబట్టి 30 నుంచి 5 వేసుకున్నా కూడా 43 నుంచి 40 క్వింటాల దిగుబడి పెరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి రైతులు వాడుకొని మమ్మల్ని ఆనందపడతారని కోరుకుంటున్నాము. ఏదైనా చిన్నగా ఉంటే కూడా మేము కవర్ చేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా దీన్ని మించిన రకాలు తీయడానికి మేము తయారు ఉన్నాం. కాబట్టి అందరు రైతులు వేసుకొని జాగ్రత్త పంటలు తీసుకొని అందరూ ఆనందపడాలని కోరుకుంటున్నాం. మన ఈ టీబీఎస్ కంపెనీలో ఓన్లీ మొక్కలేనా సార్? ప్యాడీ విత్తనాలు, మొక్కజొన్న, ఇంకా వేరే? దీనిలో మొక్కజొన్న కాకుండా మనకు వరి రకాలు ఉన్నాయి, సన్న రకాలు, దొడ్డు రకాలు, వరి రకాలు ఉన్నాయి. అలాగే మీకు కావాల్సిన ఇప్పుడు ఈ వర్షాకాలానికి పత్తి కూడా మేము ఇస్తున్నాం. బిగ్ బాల్ సైజ్ పత్తి కూడా మేము సప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా కావాలన్న రైతులకు కూడా, ఇంట్రెస్ట్ రైతులకు చాలా మంది కూడా మేము సజెస్ట్ చేసినాము, చెప్పినాము. చాలా మంది రైతులు కూడా ఎందుకంటే మమ్మల్ని చూసి మేము చెప్పిన వాళ్ళు కాకుండా వాళ్ళు చూసి రకాలు చూసారు కాబట్టి అందరు మాకు నమ్మకంతో పెట్టడానికి తయారుగా ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసి వరి రకాలలో మేము ఇచ్చేది మా దానిలో సన్న రకం సూపర్ ఫైన్ వెరైటీ, రజనీ రకం ఉంటుంది. సూపర్ ఫైన్ వెరైటీ తినడానికి చాలా బాగుంటది. మనకు వచ్చేసి 28 నుంచి 32-33 బస్తాల వరకు వస్తుంది దిగుబడి వచ్చేసి. పంటకాలం 145 రోజుల పంటకాలము. అదే కాకుండా మా దగ్గర టీబీఎస్ అమన్ అనే వెరైటీ ఉన్నది అది ప్యాడీలో. అది కాకుండా సుమాక్ గోల్డ్ రకం ఇంకోటి ఉన్నది సన్నాలలో. తర్వాత ఆర్ఎన్ఆర్ ఉన్నది. ఈ 3 రకాల సన్నాలలో ఉన్నాయి. దొడ్డు రకాలు వచ్చేసి మనకు కోల్స్టేన్, ఇది వచ్చేసి 135 డేస్ పంటకాలము. దిగుబడి వచ్చేసి మనకు మినిమం 35 క్వింటాల్ వస్తుంది దిగుబడి 135 డేస్. అది కాకుండా రోషన్ 07 ఉన్నది, సావి ఉన్నది, తర్వాత ఖుషి ఉన్నది, ఇక చాలా దివ్య ఉన్నది. చాలా రకాలు ఉన్నాయి. రైతులకు ఏవి కావాలన్నా కూడా మేము తయారు చేయడానికి రెడీగా ఉన్నాము. రైతులు బాగుంటేనే మేము బాగుంటాం. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటూ మా తరఫున వీలైనన్ని వెరైటీలు మేము తీసుకొస్తూ రైతులకు దగ్గర కావడానికి మేము ప్రయత్నిస్తున్నాము. కాకపోతే మాకు కొద్ది టైం పట్టినా కొద్ది మేము రైతులందరూ చేరువవుతున్నాము. ఇంకా కూడా మేము స్పీడప్ చేసి రైతులకు చేరువవ్వాలని కోరుకుంటున్నాము. చెప్పారు కదండి సార్ గారి మాటలలో, మనం రైతులందరూ టీబీఎస్ కంపెనీ విత్తనాలు వాడి అధిక దిగుబడులు పొందాలని నేను కోరుకుంటున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మందికి షేర్ చేయండి. మిగతా రైతులకు కూడా ఉపయోగపడుతుంది.